హాయ్ అండి. ప్రతి ఒక్కరూ కూడా వాళ్ళ పిల్లల్ని యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ ఉన్న స్కూల్స్‌లోనే వెయ్యండి. ఎందుకు చెప్తున్నాను అంటే, వాళ్ళు స్కూల్లోనూ ఒకే చోట కూర్చుని, చదువుకుని, రాసుకుని, తిని, ఒకే చోట ఉండి, మళ్ళీ ఇంటికొచ్చినా కూడా యథావిధిగా కూర్చుని, అలాగే తింటూ, తాగుతూ ఉంటే వాళ్ళు వాళ్ళ పని కూడా చేసుకోలేనంత బద్ధకస్తులుగా తయారవుతారు. ఇంకొకటి ఏంటి అంటే ఆటోమేటిక్‌గా వాళ్ళకి హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చేస్తాయి. మనం ఇప్పుడు ఉండే ఫుడ్డే అలాంటిది. ఆ ఫుడ్ అనేది మనం పెడుతూ ఉంటుంటే వాళ్ళకి ఏంటి అంటే వాళ్ళు లావయ్యో, లేదు అంటే బద్ధకంగా తయారయ్యో, వాళ్ళు వాళ్ళ పని కూడా చేసుకోలేకుండా మనమే డిపెండ్ అవుతారు. సో, అట్లా వాళ్ళని చేయకండి. దయచేసి యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ ఏ స్కూల్‌లో అయితే ఉంటుందో అది చూసి మీరు వెయ్యండి. దయచేసి అందరూ కూడా మరీ మరీ చెప్తున్నానండి. పుస్తకాల్లోనే జ్ఞానం ఉండదు. అది ఒక మీ అపోహ మాత్రమే. దయచేసి దాని నుండి పక్కకు రండి. దానిని తొలగించుకోండి. ఆ అపోహను మీ బుర్రలోంచి తీసేయండి. జ్ఞానం అనేది ప్రతి సెకను వాళ్ళు తిరిగి అంటే చుట్టూ తిరిగి, లేదు అంటే పాటల్లో, ఆటల్లో వాళ్ళు చుట్టూ తిరిగే పరిసరాల నుంచి, ప్రకృతి నుంచి చక్కగా నేర్చుకుంటారు. మొక్కలు నాటడం ద్వారా, మొక్కల నుంచి వచ్చిన పళ్ళు, కాయలు కొయ్యడం రా కొయ్యడం ద్వారా, ఏదన్నా వెళ్ళి బజార్‌కెళ్ళి కొనుక్కురావడం ద్వారా, ఇట్లా వాళ్ళని ముందు ఫ్రీగా వదిలేయాలి మీరు. ఫ్రీగా వదిలేసి వాళ్ళంతట వాళ్ళు అన్నీ చేసుకునేలా చేయండి. ప్లీజ్ అండి.